రైట్. మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ ఎంవి రెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మరి ఏంటి ఎక్కడ చూసినా కూడా ఇవి మధ్య ఏకగ్రీవాలు ఎక్కువైతా ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్లో ఎక్కడికక్కడ మాట్లాడుతూ ఉన్నారు. గతంలో రీసెంట్గా చూసినాం, మన బండి సంజయ్ గారు కూడా ఒక 10 లక్షలు ఇస్తాం ఏకగ్రీవం అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎట్లా ఉండబోతా ఉన్నది? అట్లా నిజంగానే ఏకగ్రీవం అయితే గ్రామీణాభివృద్ధి బలోపేతం అయ్యే అవకాశం ఉన్నదా? అంటే ఇప్పుడు ఆ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబోయే వ్యక్తి ఒక మంచి వ్యక్తి, మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. తర్వాత ఇంతకుముందు ఒకవేళ ఆయన ఏ పదవులైనా పనిచేస్తే మంచిగా పనిచేసిండు, లేకపోతే సామాజిక స్పృహ ఉన్నది, సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, తర్వాత ఆయన గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయగలడు అనే విశ్వాసం ఉంటే గ్రామస్తులు ఏకగ్రీవంగా పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా చేస్తే మంచి పరిణామం. అది అవసరం కూడా. అది దానికి ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్ కానీ, లేకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వారు ప్రత్యేకంగా అనౌన్స్ చేసే నిధులు కానీ వస్తే ఇంకా మంచిదే. కానీ ఈ ముసుగులో ఈ పేరుతోని, ఏకగ్రీవం అనే పేరుతోని కులం మతము మభ్య పెట్టడం, ప్రలోభాలు చేయటం, ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఆక్షన్ కూడా చేస్తున్నారండి. ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళకి ఏకగ్రీవంగా ఎన్నుకొనడం. ఇక వేరే అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేసినారో వాళ్ళని ప్రలోభాలకు గురి చేయటం, లేకపోతే మభ్య పెట్టడం, అవసరమైతే భయపెట్టడం కూడా, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కూడా, అట్లాంటివి అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, గ్రామానికి మంచిది కాదు. సో దీన్ని ఇట్లాంటివి మంచిది కాదు, దీన్ని వ్యతిరేకించాలని సివిల్ సొసైటీ చాలామంది ఫీల్ అవుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో చర్చా వేదిక ఏర్పాటు చేయడం మంచి పరిణామం. మరి నన్ను దానికి వచ్చిన అభిప్రాయం కూడా చెప్పమంటే ఇదే అభిప్రాయం చెప్పడం జరిగింది. అంటే రీసెంట్గా కూడా చూసినాం, మీరన్నట్టుగా కొంతమందిని ప్రలోభ పెడతా ఉన్నారు, మరికొంతమందిని ఈరోజు బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొంత భయపెట్టించే పరిస్థితి కనపడతా ఉన్నది. ఎట్లా అసలు మారాలంటే ఏం చేయాలి సార్? ఎట్లా ముందరికి పోవాల్సి వస్తుంది? ఇప్పుడు గ్రామంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషను విధి విధానాలు ఇచ్చింది, ఎవరికి ఒక కమిటీ వేసింది. ఇటువంటి ఏకగ్రీవాలు ఉన్నట్లయితే ఆ ఏకగ్రీవమైన క్యాండిడేట్ కానీ, విత్డ్రా చేసుకున్న క్యాండిడేట్స్ కానీ వాళ్ళని ఎంక్వైరీ చేసి మీరు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా చేసినారా ఏంటి అనేది ఎంక్వైరీ చేసి, ఇతరులతోనూ కూడా ఎంక్వైరీ చేసి దాన్ని డిక్లేర్ చేస్తే బాగుంటుంది. ఇటువంటివన్నీ కూడా బయటపడతాయి. ఎట్లా నడుస్తుంది అనుకోవచ్చు సార్? ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, గతం నుంచి చూస్తూ ఉంటే ఇప్పటికీ చాలా మార్పులు ఏర్పడతా ఉన్నాయి. ఎలక్షన్స్ టైంలో కావచ్చు, మీరు ఇంతకుముందు చర్చలో భాగంగా చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలను చూస్తే కొంత మందుకు కావచ్చు, డబ్బుకు కావచ్చు, లాస్ట్ మూమెంట్లో కూడా మనం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో చూసినాం, పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా డబ్బులు పంచినటువంటి పరిస్థితి. ఇదంతా చేంజ్ అయ్యే అవకాశం ఉన్నదా? అంటే ఇప్పుడు దురదృష్టకరం ఏంటంటే డబ్బు, మద్యం, ఇతరుల ప్రలోభాలు ఎక్కువగా పనిచేస్తున్నాయండి. మనం ఓపెన్గా మాట్లాడుకోవాల్సిందే. ఇది మంచి పరిణామం కాదండి, అస్సలు కాదు ఇది. ఇటు క్యాండిడేట్స్ ఒకరి మించి ఒకరు. అంటే ఎవరండి క్యాండిడేట్స్? డబ్బు పెట్టగలిగిన వాళ్ళే, ఆర్థికంగా బాగా బలంగా ఉన్న వాళ్ళే, కొన్ని కుటుంబాలు వాళ్ళే కదా పెట్టేది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. వీళ్ళు డబ్బులు పెడతా ఉన్నారు, ఎలక్షన్స్ దగ్గర పడతా ఉంటే మంచి మాటలు చెప్పటం, లేకుంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం అనటం, లేకుంటే ఇట్లా డబ్బు మద్యం వెదజల్లటం, ఇట్లాంటివి చేయటం అనేది ప్రజలు కూడా ఆలోచన చేయాలండి. వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళ మీద ఇంకా కూడా వీళ్ళు డబ్బులతోనే మమ్మల్ని ఏమైనా చేయగలుగుతారు, ప్రజాస్వామ్యాన్ని ఏమైనా చేయగలుగుతారు, మమ్మల్ని కొనగలుగుతారనే ఆలోచన చేస్తున్నారనే కసి, పట్టుదల వాళ్ళ రూపం రావాలండి. వీళ్ళని తప్పకుండా ఓడించాలనే ఆలోచన రావాలండి కంపల్సరిగా. అది ఓటర్లలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు. ఇంతకుముందు ఒకరు సజెషన్ చేస్తూ ఉన్నారు, గ్రామస్తులందరూ కూడా ఒక తీర్మానం చేయాలి. ఏంటిది? ఒక నిర్ణయం చేసుకోవాలి. మేము డబ్బులు ముట్టం, మద్యం ముట్టం, ఒక తీర్మానం చేసుకోవాలి గ్రామస్తులు. అట్లా చేసినప్పుడు ఏ క్యాండిడేట్ మాత్రం ప్రయత్నం చేస్తారండి? ఒకవేళ ఏమైనా ప్రయత్నం చేసినా కూడా కంప్లైంట్ చేయండి. మీరు ఒక ఆరంభం చేయండి. ఒక మద్యపాన నిషేధానికి ఒక గ్రామంలో ఎట్లొచ్చిందండి రెవల్యూషన్? అట్లా ఈ విధంగా కూడా గ్రామాల్లో వచ్చినప్పుడు మాత్రమే మార్పు అనేది వస్తుంది.
ఇంకో పక్కన ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే చాలా మార్పులు తీసుకొచ్చింది గత ఏండ్లుగా. చాలా మార్పులు తీసుకొచ్చి ఈ దొంగ ఓట్లేసేది లేకుంటే బూత్ క్యాప్చరింగ్ అవన్నీ పోయినాయి. కానీ ఈ డబ్బు మధ్యంది మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా ఇంకా అరికట్టాలని ఎలక్షన్ రిఫార్మ్స్ కూడా దాన్ని మేధోమథనం చేసి దాన్ని ఆ రిఫార్మ్స్ తీసుకొస్తేనే మరి ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్స్ జరుగుతాయి. ఈసీ గురించి వస్తే సార్, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అసలు మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది. ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఈసీ కావచ్చు, రెండు కుమ్మక్కయి ప్రభుత్వానికి దారాదత్తంగా పనిచేసినాయి అని చెప్పి కొన్ని వార్తలు కనిపించినాయి కూడా. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకుపోయి ఓట్లు వేయించినటువంటి పరిస్థితి మనకు విజువల్స్ వచ్చినాయి బయటికి. అంటే ఈ రకంగా పోతే ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉన్నదా సార్? ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పిన, మద్యం డబ్బు ప్రభావం బాగా జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇటు ప్రజల్లో మార్పు రావాలి, ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఇంకా తీవ్రంగా ఆలోచన చేసి ఎట్లా అరికట్టాలని రిఫార్మ్స్ తీసుకురావాలి. ఎస్. ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నాను ఓటర్స్? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, స్థానిక సంస్థలు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇది అతి ముఖ్యమైన ఎలక్షన్స్. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ అయితే ప్రజలు చాలామంది చూసి ఉండరు, ఆయన గురించి కూడా పూర్తిగా తెలిసి ఉండదు. కానీ రోజు చూసే క్యాండిడేట్ వేయాలి ఎన్నుకోబోయేది. కాబట్టి అక్కడ ఎటువంటి ప్రలోభాలకు ఇతర ఆలోచనలు లేకుండా క్యాండిడేట్ ఈయన ఇంతవరకు ఏంటి, ఈయన అసలు ఈ క్యాండిడేటు ఇంతవరకు ఏం చేసిండు, తర్వాత ఈయన మన గ్రామాభివృద్ధి చేయగలుగుతాడు, ఆయన ఏం చెప్తున్నాడు, ఆయనకి ఏమన్నా అసలు సమస్యల పట్ల అవగాహన ఉందా, గ్రామాభివృద్ధి మీద ఏమన్నా ప్రణాళిక ఏమైనా ఉందా, అట్లాంటి ఆలోచన చేసి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు వేస్తే వాళ్ళ గ్రామం బాగుపడుతుంది. అందువలన ఆ విధంగా నేను ఆలోచన చేయవలసిందిగా నేను గ్రామీణ ప్రాంత ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తర్వాత ఎవరైనా ఇట్లనే మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేస్తుంటే వాళ్ళ మీద ఫిర్యాదు చేయడానికి కూడా అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. మీరు కంప్లైంట్ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ.